నమస్తే. అమెరికా వలస విధానంపై ఇప్పటికే ప్రపంచ దేశాలలో నెలకొన్న ఆందోళనలను మరింతగా పెంచే పరిణామం చోటు చేసుకుంది. డాలర్ డ్రీమ్స్ను నిజం చేసుకోవడానికి రాచబాటగా భావించే అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో నివాసానికి, పనిచేయడానికి శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదు అని స్పష్టం చేశారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహ్మద్ ఖలీల్ యూదు విద్వేష ఆరోపణలపై ఇటీవలే అరెస్ట్ అవ్వడం తెలిసింది. అతను గ్రీన్ కార్డు హోల్డరే కావడాన్ని ప్రస్తావిస్తూ వాన్స్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ వాక్ స్వాతంత్రానికి సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన అతి కీలకమైన విషయం. అంతకుమించి అమెరికాలో శాశ్వత నివాసులుగా మాతో పాటు ఎవరు ఉండాలి అన్న దానికి సంబంధించిన అంశం. దీన్ని నిర్ణయించేది అమెరికన్లు మాత్రమే అంటూ కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారత్లో దుమారం రేపుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో అమెరికా బాటపట్టే భారత విద్యార్థులందరికీ గ్రీన్ కార్డ్ ఒక బంగారు కల. అది చిక్కిందంటే అమెరికాలో శాశ్వత నివాసం దక్కినట్టేనని భావిస్తారు. వాన్స్ వ్యాఖ్యలు వారినే కాక అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్లైన లక్షలాది మంది భారతీయులను కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గురువారం ఫాక్స్ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా వలస విధానాలకు సంబంధించి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొలంబియా వర్సిటీలో హమాస్ భావాజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విద్యార్థి ఖలీల్ కూడా గ్రీన్ కార్డు హోల్డరే. అందుకే చెబుతున్నా, గ్రీన్ కార్డు హోల్డర్కు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదు అని స్పష్టం చేశారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లైనా సరే అమెరికా భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలలో పాల్గొంటున్నట్టు అనుమానిస్తున్న విద్యార్థులు తదితరులపై కఠిన చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోంది అని ఉపాధ్యక్షుడు ప్రకటించారు. వారి ఉనికి అమెరికాకు ముప్పు అని తేలిన పలువురిని త్వరలో తిప్పి పంపుతున్నాం. ఈ జాబితాలో విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు అని వివరించారు. ట్రంప్ రాకతో అమెరికాలోకి అక్రమ వలసలు 95% పైగా తగ్గిపోయాయి అన్నారు. పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ గ్రీన్ కార్డుగా భారత్లో దాదాపు ఇంటింటికి పరిచయం. ఇది విదేశీ పౌరులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు హక్కు కల్పిస్తుంది. అంతేకాక కోరుకున్న కంపెనీలో పని చేయవచ్చు, సొంత వ్యాపారం వంటివి చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు పొందిన 3 నుంచి 5 ఏళ్లకు పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నిజానికి ఇది పేరుకే శాశ్వత నివాస కార్డు. వాన్స్ చెప్పినట్టుగా అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు హక్కు కల్పించదు. దీన్ని 10 ఏళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో గ్రీన్ కార్డును రద్దు చేయవచ్చు. నేర కార్యకలాపాలలో పాల్గొన్న, చాలా కాలం పాటు అమెరికాకు దూరంగా ఉన్న, వలస నిబంధనలను ఉల్లంఘించిన గ్రీన్ కార్డును కోల్పోతారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వీరిలో చాలా మందికి కార్డు దక్కాలంటే 50 ఏళ్లు దాకా పట్టొచ్చట. కొన్ని కేటగిరీల వాళ్ళకైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రీన్ కార్డ్ రావాలి అంటే 134 సంవత్సరాలు పడుతుంది. 3.4 కోట్ల మందికి పైగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉండగా వారిలో 11 లక్షల మందికి పైగా భారతీయులే. వీరిలో 4 లక్షల మంది తమ జీవిత కాలంలో కార్డును కళ్ళజూడలేరు అన్నది ఇమిగ్రేషన్ నిపుణుల మాట. అమెరికా ఏటా గరిష్టంగా 6.75 లక్షల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. వాటిలో ఏ దేశానికి 7% మించి ఇవ్వరాదు అన్న నిబంధన ఉంది. ఇదే భారతీయులకు పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్ కార్డున్న భారతీయుల సంఖ్య 3 లక్షలకు పైగా ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాసానికి ట్రంప్ ఇటీవల కొత్తగా గోల్డ్ కార్డు స్కీమును ప్రకటించిన నేపథ్యంలో గ్రీన్ కార్డు ప్రాధాన్యతను తగ్గించేలా వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా గ్రీన్ కార్డు ఉంది, ఇకపై గోల్డ్ కార్డు తెస్తున్నాం. గ్రీన్ కార్డు ఇచ్చే సదుపాయాలన్నింటినీ ఇది ఇస్తుంది. వాటితో అదనంగా అమెరికాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి కూడా గోల్డ్ కార్డ్ రాచమార్గమని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే ప్రతిభావంతులు భారతీయ విద్యార్థులు దేశం దాటకుండా ఆపడంలో తమ వలస విధానం విఫలమైంది అని ఆయన ఆక్షేపించారు. గోల్డ్ కార్డుకు $50 లక్షల ఫీజుగా నిర్ణయించారు. కనీసం 1 కోటి గోల్డ్ కార్డులు అమ్మాలి అన్నది మా లక్ష్యం. తద్వారా వచ్చే ఆదాయంతో అమెరికా అప్పు తీరుస్తాము అని ట్రంప్ ప్రకటించారు. 1990 నుంచి అమల్లో ఉన్న EB-5 వీసాను గోల్డ్ కార్డ్ భర్తీ చేసింది.